అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. ఈరోజు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు షికార్లని గడిపే ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు. అయితే వ్యాపారంలో మీరు చేసే పనికి ఈరోజు వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఉన్నతాధికారుల ఆశీస్సులతో మీరు పనిలో విజయం సాధించగలుగుతారు. ఈరోజు పరిహారంలో చీమలకు పిండి పదార్థాలను మీరు పంచదారను ఈరోజు పోయాల్సి ఉంటుంది. ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. పెండింగ్ పనులు పూర్తి చేసినందుకు ఎక్కువగా కష్టపడాలి. మరి ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం సాధించబోతున్నారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. మరోవైపు మీకు మానసికంగా కొంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రాణాయామం చేయడం ద్వారా మేలు కలుగుతుంది. ప్రేమ జీవితం బలంగా ఉంటుంది. మీ పిల్లలు ఈరోజు మీ అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు. ఈరోజు సాయంత్రం మీ స్నేహితులతో కొద్ది దూరం యాత్రకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు మరి పరిహారం సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా వ్యాపారస్తులకు అనేక లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలను చేసుకోవచ్చు. దీంతో ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. చాలా కాలం పాటు అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేయడానికి మరి సమయం ఆసన్నమైంది. ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు మరి చూసినట్లయితే మీకు ఖరీదైన రోజు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈరోజు సమయం అనుకూలంగానే కనిపిస్తుంది. చాలా రంగాల్లో మీకు అదృష్టం కలిసి వచ్చే విధంగానే ఉంది. మీ జీవిత భాగస్వామితోటి ఈరోజు గొడవ పడకండి. పరిహారంలో పేదలకు బట్టలను అన్నదానం కానీ చేయండి. ఏదైనా శుభకార్యాలు పాల్గొనే అవకాశం పొందొచ్చు. మీ మనసులో శాంతి అనుభూతిని కలుగుతుంది. కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామితో సహకారం సమన్వయం ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారంలో తెలివిగా పనిచేస్తే విజయం సాధిస్తారు. మీకు తండ్రి సలహా అవసరమవుతుంది. ఈరోజు పొరుగువారితో ఎవరితోనూ ఎలాంటి వివాదాల్లో తలదూర్చకండి. పరిహారంలో యోగా ప్రాణాయామం సాధన చేయడం ద్వారా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. మరి లక్కీ సంఖ్య 30, లక్కీ కలర్ బంగారు. పరిహారంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.